జాన్సన్స్ అండ్ జాన్సన్స్ కంపెనీ ఏకంగా $5.5 బిలియన్, అంటే మన దేశం కరెన్సీలో దాదాపు 52,700 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఒప్పుకుంది. ఎందుకో తెలుసా? వారి టాల్కమ్ బేబీ పౌడర్ వాడటం వల్ల అండాశయం క్యాన్సర్ వచ్చిందని దాదాపు 76,000 మంది కోర్టులో కేసు వేశారు. 1997లో డార్లిన్ కోకర్ అనే మహిళ తొలిసారిగా జాన్సన్స్ అండ్ జాన్సన్స్ పై కేసు వేశారు. దాని తర్వాత వేలాది మంది అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కోర్టులను ఆశ్రయించారు. వాటిలో కొన్ని కేసులు జాన్సన్స్ అండ్ జాన్సన్స్ గెలిచింది. అయినా కూడా 76,000 కేసులు వివిధ కోర్టుల్లో వివిధ దేశాల్లో విచారణలో ఉన్నాయి. ఈ పౌడర్లో వాడే టాల్కమ్ అనే ఖనిజంలో క్యాన్సర్కు కారకమయ్యే ప్రమాదకరమైన యాబ్స్టోన్స్ ఆనవాళ్లు ఉన్నాయని, దానివల్లే క్యాన్సర్ వస్తుందని కేసులున్నాయి. ఆ సంస్థ మాత్రం తమ పౌడర్ సురక్షితమైనదేనని కంపెనీ వాదిస్తుంది. ఈ కేసులన్నిటినీ క్లోజ్ చేయడానికి జాన్సన్స్ అండ్ జాన్సన్స్ కంపెనీ ఏకంగా $5.5 బిలియన్ అందించడానికైతే సిద్ధమైంది. అయితే తమ ప్రోడక్ట్ సురక్షితమేనని, లీగల్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ భారీ సెటిల్మెంట్ చేస్తున్నామని కంపెనీ అయితే క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టాల్కమ్ పౌడర్ అమ్మకాలను ఆపివేసి ఇప్పుడు పూర్తిగా మొక్కజొన్న పిండితో చేసిన కొత్త ఫార్ములాను వాడుతుంది. మరి మీ ఇంట్లో ఈ బేబీ పౌడర్ని వాడారా? కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.